రైట్, ఇక ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన యూట్యూబర్ నా అన్వేష్ అలియాస్ అన్వేష్ చుట్టూ ఇప్పుడు వివాదాల ఉచ్చు బిగుస్తోంది. అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోనిలో అన్వేష్ పై ప్రజలు, హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అన్వేష్ ఇటీవల ఒక వీడియోలో హిందూ దేవుళ్లపై, అలాగే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆదోని పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు స్థానిక యువత మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆదోని నుంచి మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. వివాదంలో ఉన్న నా అన్వేషణ అనేది ఆయన అకౌంట్ని అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే బ్లాక్ చేశారు. దీనికి గల కారణం ఏంటిదంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ నటి అయినటువంటి కరాటి కళ్యాణి అయితే ఆమె ఈ అన్వేషణ అయితే ఎవరైతే ఉన్నారో ఎట్లా పడితే అలా నోటికి వచ్చినట్టు వాడుతున్నారు. కాబట్టి మన హిందూ ధర్మాన్ని కూడా అసలు అమ్మాయిల పరంగా కానీ అసలు అసభ్యంగా మాట్లాడుతున్న కారణంగా మేము కంప్లైంట్ చేయడంతో వాళ్ళు అధికారులు స్పందించి ఆయన అకౌంట్ని బ్లాక్ చేసినారని చెప్పేసి అంటున్నారు. అయితే ఆయన వ్యక్తి నిన్న యూట్యూబ్లోనే ఒక వీడియో అనేది పోస్ట్ చేశాడు. అది ఏంటిదంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం వల్ల నాకు ఏం ఉరగదు అని అంటున్నారు. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచే నాకు 8 లక్షల వరకు ఆదాయం కూడా వచ్చింది అని కూడా చెప్తున్నారు. మరి దీనికి ఏమంటారు? ఇన్స్టాగ్రామే కాకుండా ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ బ్లాక్ అయితే తనకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే లేకపోతే మన హిందూస్ మీద ఎక్కువ ప్రాపగండా అయితే చాలా ఎక్కువ చేస్తున్నాడు నా అన్వేషణ. మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ ఉన్న ఇప్పటికైతే ఇన్స్టాగ్రామ్ అయితే డిలీట్ అయినాయి. ఇంకా 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయనుకుంటా. ఐ థింక్ దాన్ని కూడా త్వరగా బ్లాక్ చేస్తే తనకి కొంచెం బుద్ధి వస్తుందని మేము అనుకుంటున్నాము. దానికి వీలైనంత చర్య గవర్నమెంట్ కూడా తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అయితే ఈయన ఏమైతే ఉన్నాడో ఈయన నా అన్వేషణ అనే వ్యక్తి ఆయన గతంలో అది ఒక వర్డ్ యూజ్ చేయడం వల్ల తర్వాత వచ్చేసి ఈయన సీనియర్ నటి అయిన శివాజీనే ఈయన అభిమానిగా ఉండేవాడంట. కానీ ఈయన నా అన్వేషణ వ్యక్తి వచ్చేసి శివాజీ గారిని కూడా ఆయన కించపరిచేలా మాట్లాడాడు. కానీ తర్వాత రాను అనేది ఈయన పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు సుమారు 10 లక్షలు ఉన్న ఫాలోవర్స్ అందరూ అన్ఫాలో కొట్టేశారు. మరి దీనికి అంటే ఆయన మొత్తంగా ఇంకా ప్రభావం పడిందని అంటారా, లేదా ఇంకా ఇదే మొదటి స్టెప్ అని అంటారు? లేదు, నేను కూడా ఒకప్పుడు చెప్పాను కదా, నేను కూడా ఒకప్పుడు ఫాలో అయ్యేవాడిని. బట్ తను అలా ఫేక్గా ప్రాపగండా చేయడం వల్ల మన హిందూ దేవుళ్ళ పైన ఎలాంటి అంటే కొంచెం దురుసుగా మాట్లాడడం వల్ల చాలామంది రిపోర్ట్ కొట్టారు. అందులో నేను కూడా ఒక్కడు ఉన్నాను. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్లాక్ అయితే మంచిదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ అభిమానిని ఏమంటున్నారంటే వీళ్ళ ఒక బత్తాయిలు అసలు మాకు సంబంధం ఇది, వీళ్ళే మమ్మల్ని ఫాలో అయినారు, ఇప్పుడు వాళ్ళే అన్ఫాలో అయితే నాకేమి వచ్చేది అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరేమంటారు? ప్రతి ఒక్క ఫాలోవర్ ఆయనకి అన్నం పెట్టిందే, భిక్ష పెట్టిందే. మేము చేసిన లైక్ వల్ల, వ్యూస్ వల్లే ఆయనకి డబ్బులు వచ్చినాయి. ఆయన ఇంత స్టేజ్కి వచ్చినాడు. వాళ్ళ నుంచే ఈయన వచ్చినాడు కాబట్టి వాళ్ళని అలా అనడం తప్పని నేను భావిస్తున్నాను. ఒక సీనియర్ యాక్టర్ అయినటువంటి శివాజీ గారు ఒకసారి బిగ్ బాస్ షోలో ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే ఇది నా అన్వేషణ అనే వ్యక్తి ఆయనకి నేను అభిమాని అని చెప్పేసి ఈయన శివాజీ అన్నారు. కానీ ఈయన మాత్రము శివాజీ గారిని తిట్టడం జరిగింది. మరి దీనికి మీరేమంటారు? నా అన్వేషణ చేసింది ఖచ్చితంగా 100% రాంగ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శివాజీ గారు మన ధర్మం గురించి, ఆడవాళ్ళ యొక్క సంస్కృతి గురించి, ఇలా ఉండే విధానం గురించి ఆయన చెప్పాడు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. పాటించడం అది వాళ్ళ ఇష్టం. ఈయన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి శివాజీని తిట్టడం, చాగంటి గారిని తిట్టడం, దట్స్ 100% రాంగ్. ప్రజెంట్ సనాతన ధర్మనే ఉంది, మనం అంతా గౌరవిస్తున్నాం. కానీ వాడంతా కించపరుస్తూ మాట్లాడడం వల్ల, తర్వాత అంత బ్యాడ్ వీడియోలు పెట్టడం వల్ల అది బ్లాక్ చేయడం నా వరకు మాత్రం కరెక్టే. అయితే ఒకప్పుడు మీరు ఏమైనా ఆయన ఒక ఫాలోవర్ అయ్యేవారు? అవును, ఫాలో చేసినాము. తర్వాత వాడు వీడియో పెట్టడం వల్ల మేము అన్ఫాలో చేసేసినాము. చూసారు కదండి, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనే వ్యక్తిపై పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాండి వైకే న్యూస్. వివాదంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.